And today is president of this program, Dr. Hema Madam, and my co-faculty Dalnashwi Garu and Manasa Madam, and my beloved juniors and my lovable seniors. Good afternoon. I think it is a very prestigious program for seniors. It is a farewell. I think you all are all very inspired mood, and me also. Because you are my 13th batch of my teaching career, and so many students I missed from the 2010 onwards. Recently నేను చెన్నై వెళ్తే ఫేస్బుక్ లో పోస్ట్ పెడితే చాలా మంది స్టూడెంట్స్ నన్ను ఇంటరాక్ట్ అయ్యారు. సార్ మీరు ఎక్కడ ఉన్నారు? మేము చెన్నైలో ఉన్నాం. నేను హైదరాబాద్ వెళ్తే హైదరాబాద్ లో నా స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, లేదా వైజాగ్ వెళ్తే, లేదా బెంగళూరు వెళ్తే, లైక్ ఎనీథింగ్ తిరుపతి, ఇటువంటి చాలా ప్లేసెస్ ఆల్ ఓవర్ ద మన సౌత్ ఇండియా మొత్తం నా స్టూడెంట్స్ చాలా మంది అక్కడ ఉన్నారు. చాలా మంది నా ఫ్యాన్స్ ఉన్నారు అక్కడంతా కూడా. ఎప్పుడు నేను ఒకటి సంపాదించుకున్నాను కోరుకుంటాను ఏంటంటే, అందరూ సంపాదించుకుంటే నేను ఒక శిష్య సంపదను బాగా సంపాదించుకున్నాను. నేను శిష్యులు చాలా మంది, ఈవెన్ ధనలక్ష్మి మేడం కూడా మా స్టూడెంటే. ఒక వీళ్ళంతా కూడా నా శిష్యులు చాలా మంది. ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా కానీ నాకు చాలా ప్రేమ ఆప్యాయత. ఇప్పుడు కావాల్సిన ఓ రూమ్ బుక్ చేయడం, కార్ బుక్ చేయడం, లేకపోతే నాకు ఏదో హెల్ప్ చేయడం, ఎక్కడన్నా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు ఎప్పుడు చాలా హెల్ప్ఫుల్గా ఉండేవాళ్ళు స్టూడెంట్స్ ఇప్పుడు కూడా. సో నాకు ఈ సంపదని బాగా ఇచ్చిన ఆ దేవుడికి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీ అందరూ కూడా సీనియర్స్ చాలా మంది, లైక్ హరిత, జాహ్నవి, లైక్ వాణి, మన కాకినాడ పద్మావతి, నవ్య, ఉపేంద్ర, శ్రీను, ఉదయలక్ష్మి, మా సుభద్ర, చెన్నకేశ్వరి, ఇంకెవరన్నా మర్చిపోయాను ఇక్కడ రెగ్యులర్ గా వచ్చేవాళ్ళు, సాయి, ఇంకా చైతన్య, అండ్ వాట్ ఎవర్ మై ఫేవరెట్ స్టూడెంట్ గుణశ్రీ, అండ్ లైక్ వాట్ ఎవర్ ఇస్ వినీత కృష్ణ, సో మెనీ స్టూడెంట్స్. వీళ్ళందరూ రెగ్యులర్ గా నేను ఎప్పుడు కూడా వీళ్ళందరూ నేను ఎప్పుడు రెగ్యులర్ గా ఎప్పుడు వాచ్ చేస్తుంటాను. నేను ఎప్పుడు సీనియర్స్ క్లాస్ కి చాలా హ్యాపీగా, ఏదో చాలా లవబుల్ గా, ఏదో ఒక ఫ్యామిలీతో ఏదో గడిపినంత ఎంజాయ్మెంట్ ఉండదు ఎప్పుడు కూడా. సో ఎవ్రీవేర్ మేము ఎప్పుడు కూడా మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇంకెప్పుడు కూడా ముందు కావాలని కోరుకుంటున్నాను. ఇది చెప్పే ముందు మీ అందరికి ఒక చిన్న స్టోరీ చెప్తాను. మీ అందరూ కూడా చాలా రేపొద్దున ఏమంటారు, మీరు రకరకాల ఆర్గనైజేషన్స్ లో, ఫ్యాక్టరీస్ లో, ఫిరమ్స్ లో, సో మెనీ ఇన్స్టిట్యూషన్స్ లో మీరు అందరూ మేనేజర్ వర్క్ చేస్తారు కాబట్టి ఈ స్టోరీ మీకు బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక 200 years బ్యాక్ అంటే ఎప్పుడు కూడా మనకి ఎప్పుడు కింగ్డమ్స్ ఉన్నాయి, మీకు బాగా గుర్తున్నాయి అవునా కదా, అన్ని రాజరికాలు. సరే, ఒక ఓల్డ్ కింగ్ ఎప్పుడు ఓల్డ్ అయిపోయాడు, నెక్స్ట్ ఇమీడియట్ గా ఏం చేస్తారు రాజరికాల్లో, నెక్స్ట్ వాళ్ళ సన్ ని కింగ్ చేయాలని ప్రపోజ్ చేశారు అందరూ. సరే, ఆ సన్ కింగ్ చేసేటప్పుడు అక్కడేదో ఒక చిన్న దూరంలో ఒక అడవిలో కుటీరం ఉంది, అక్కడికి పంపించి మన రాజుగురు ఉన్నారు, ఒకసారి వెళ్ళి ఆయన ఆశీస్సు తీసుకురామని చెప్పి ఓల్డ్ రాజు, ఆయన యంగ్ రాజుని పంపిస్తాడు. సరే, ఈయన యంగ్ రాజు పెద్ద పెద్ద గుర్రాలు వేసుకుని వెళ్ళి ఆ ఓల్డ్ రాజు వెళ్ళి ఆ కుటీరంలో ఆ రాజుగురుని కలుస్తాడు. కలిస్తే ఆయన ఇలాగ కుటీరం దగ్గర రాజుగురుని కాగా, నేను ఇట్లా రాజు అవుదాం అనుకుంటున్నాను, మా నాన్నగారు నన్ను అలాగా ఆల్రెడీ ప్రపోజ్ చేశారు, సో మీ ఆశీస్సు తీసుకురమ్మన్నారు అని చాలా గర్వంగా చెప్తాడు ఆయన యంగ్ కింగ్ అయితే. అయితే అంటాడు రాజుగురు చూసి, ఓకే వెరీ గుడ్, ఇక్కడ మన దగ్గర వచ్చిన అడవి ఉంది మన రాజరికానికి, వెళ్ళి ఒకసారి విజిట్ చేసిరండి అంటే నెక్స్ట్. సరే అని వెళ్తాడు, వెళ్ళి వస్తాడు, వచ్చి ఈవినింగ్ కల్లా వచ్చి చెప్తాడు. ఈ రాజుగురు అడుగుతాడు, ఏం చూస్తారు మీరంటే, సార్ పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి, పెద్ద పెద్ద పండ్లు ఉన్నాయి, లేకపోతే పెద్ద పెద్ద జలపాతాలు ఉన్నాయి అని చెప్తుంటాడు. సరే వెరీ గుడ్, మళ్ళీ వెళ్ళండి అంటాడు. సరే, ఈయన యంగ్ రాజు మళ్ళీ ఏదో అసహనంతో మళ్ళీ వెళ్తాడు, మళ్ళీ వచ్చి చెప్తాడు, సార్ అక్కడ జంతువులు ఉన్నాయి, లేకపోతే పక్షులు ఉన్నాయి, క్రూరముగాలు ఉన్నాయి అని చెప్తాడు. సార్ వెరీ గుడ్, మళ్ళీ వెళ్ళండి అంటాడు. ఈసారి వెళ్ళినప్పుడు సార్ అక్కడ ఇంకా రకరకాల చిన్న చిన్న చెట్లు కనపడి, ఇంకే కనపడి రకరకాలు చెప్తుంటాడు. సో మళ్ళీ వెళ్ళండి, ఇంకా అట్లా రెగ్యులర్గా పంపిస్తూ ఉంటాడు ఈ రాజుగారు ఎప్పుడు కూడా. సరే, ఒక ఫైన్ డే వచ్చి చెప్తాడు, సార్ ఇవన్నీ నేను చూశాను, చాలా వరకు నాకు కనిపించినవి అన్నీ కూడా చూశాను నేను, కానీ మీరు ఎప్పుడు కూడా నన్ను ఇంకా టెస్ట్ చేస్తున్నారు అంటే అప్పుడు రాజుగురు అంటాడు, ఈ అడవిలో చిన్న చిన్న చేవలు ఉన్నాయి, చిన్న చిన్న మాట్లాడలేని పురుగులు ఉన్నాయి, చిన్న చిన్న కంటికి కనిపించిన చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. అన్నీ కూడా రేపొద్దు నువ్వు కింగ్ అయితే మాట్లాడే వ్యక్తులనే కాదు, మాట్లాడలేని చిన్న చిన్న వాటిని కూడా నువ్వు గుర్తించగలాలి ఎప్పుడు కూడా. రేపొద్దు నువ్వు మేనేజర్ అయితే ఏదో గట్టిగా హరిచే ఏదో ఉపేంద్ర లాంటి వాడినో, లేకపోతే శ్రీను లాంటి వాడినో, శివకృష్ణ లాంటి వాడినో కాదు,
మాట్లాడలేని సోదరాలు అంటే అవునాయి, చెన్నకేశ్వర్లు అంటే వాళ్ళు కూడా నువ్వు గుర్తించాలి అక్కడ. వాళ్ళకి వెల్ఫేర్ చేయాలి, వాళ్ళకి మంచి చేయాలి. ఇప్పుడు కూడా మేనేజర్ నువ్వు ఎప్పుడు కూడా. అందుకే నేను చెప్తున్నాను, ఆల్వేస్ బి ఎ చేంజ్. ఈ మస్ట్ షుడ్ బి చేంజ్ ఈజ్ ఎ యూనివర్సల్. చేంజ్ ఈజ్ ఎ పర్మనెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్, change alone you may be teach a life, happiness and whatever it may be. Change is a C for commitment, H for honesty, A for attitude change, N for non-controversial, G for goal setting, and E for emotional intelligence. C for what? Work commitment ఉండాలి. H for honesty ఉండాలి. ఇప్పుడు ఏది చేసిన నిజాయితీని ఎప్పుడు మనం ఎప్పుడే చెప్తున్నాం, honesty ఉండాలి. A for attitude change చేసుకోవాలి. మీరు ఇంటర్ 10th లో ఉన్నట్టు ఇలా ఉన్నారా? లేరు. ఇంటర్కి వచ్చారు చేంజ్ అయ్యారు, డిగ్రీకి వచ్చారు చేంజ్ అయ్యారు, పీజీకి వచ్చారు ఇంకా చేంజ్ అయ్యారు. ఇంకా చాలా చేంజెస్ చూడాల్సి వస్తుంది ఇంకా లైఫ్ అనేది. ఇది సింగిల్ లైఫ్. సో హెచ్ ఫర్ ఆనెస్టీ ఎప్పుడు ఉండాలి. యాటిట్యూడ్ చేంజ్ చేసుకోవాలి. ఎప్పుడు నాన్ కాంట్రవర్షియల్ ఉండాలి. ఎన్ ఫర్ నాన్ కాంట్రవర్షియల్, నాట్ బి కాంట్రవర్షియల్ ఎప్పుడు ఉండకూడదు. ఎప్పుడు కూడా నాన్ కాంట్రవర్షియల్ ఉండాలి. అండ్ గోల్ ఉండాలి. ఎవ్రీ టైమ్ యూ పుట్ ఏ సమ్ గోల్. సి ఫర్ గోల్ సెట్టింగ్ ఉండాలి. అండ్ ఈ ఫర్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉండాలి. చిన్న చిన్నటికి చాలా మంది కోప్పడిపోతూ ఉంటారు. చిన్న చిన్నటికి చాలా మంది ఎమోషనల్గా ఫీల్ అయిపోతుంటారు. చిన్న చిన్నటికి ఉరి శిక్షల దాకా ఊరేసుకునే దాకా వెళ్ళిపోతుంటారు. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా మనం ఎలా మాట్లాడుతున్నాం, ఎలా బిహేవ్ చేస్తున్నాం, ఎలా ఇంటెలిజెన్స్ పెంచుకుంటున్నాం అని ఎప్పుడు కూడా. చేంజ్ ఈజ్ ఎ యూనివర్సల్. ఇప్పుడు మన సొసైటీ ఎవ్రీడే చేంజ్ అవుతూనే ఉంటుంది. అందుకనే ఎస్టర్డే ఈజ్ ఎ హిస్టరీ, టుమారో ఈజ్ ఎ మిస్టరీ, అండ్ టుడే ఈజ్ ఎ గిఫ్ట్. ఎస్టర్డే ఈజ్ ఎ హిస్టరీ, టుమారో ఈజ్ ఎ మిస్టరీ. We cannot know what is tomorrow. And today is a gift. Enjoy today. I wish you all the best, seniors. Thank you, sir. I wish you all the best, seniors. I congratulate all the juniors for arranging a wonderful party. Thank you, one and all.